శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఓవరాల్గా వారి జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి జీవితంలో పైకి రావాలంటే ఏ ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటేనే చాలా సున్నితమైనటువంటి రాశి. ఎవరికి అపకారం చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు ఈ రాశిలో జన్మించిన జాతకులు ఎవరన్నా సరే. సో సాధారణంగా ఈ రాశిలో ఎవరు జన్మించినా వారు ఎప్పుడూ కూడా వారు కుటుంబ సభ్యులు, వారు బంధుమిత్రులు వీళ్ళని ఎదగకుండా ఒక పరిధిలో, ఒక చట్టంలో బిగించి ఉంచినట్టు ఉంచేస్తారన్నమాట. ప్రతిదానికి కూడా అతి జాగ్రత్త. ఒక సైకిల్ తొక్కినా, ఒక మోటార్ సైకిల్ తొక్కినా, బయటికి వెళ్ళినా జాగ్రత్తగా ఉంటూ అతి సున్నితంగా గారాభంగా పెంచడం వల్ల వీళ్ళు స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏ పని చేద్దామన్నా కూడా అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల సందేహాలతో నలుగురిని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోలేకుండా సతమతమవుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏ పని చేద్దామన్నా భగవత్ ప్రేరణతో వీళ్ళకు ఒక ఇన్స్టిట్యూషన్ లాగా చెప్తూ ఉంటుంది మనసు. ఈ విధంగా వెళ్తే బాగుంటుంది, ఇది చేసుకుంటే బాగుంటుందని చెప్తూ ఉంటుంది. వాళ్ళు మనస్సాక్షిని చెప్పి నమ్మి దాని ప్రకారం నడిచినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో పైకి రాగలరు, వాళ్ళు అనుకున్నది సాధించగలరు. అయితే వాళ్ళ ఆత్మసాక్షిని కాకుండా ఇతరుల మాటలు నమ్మం, మగమాట అనుకో వేరే కారణాల వల్ల మీరు వెళ్ళినప్పుడు, అంటే ఇతరుల సలహా ప్రకారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జీవితంలో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ జాతకులకి. అయితే ఈ జాతకులు ఎవరి దగ్గర పనిచేస్తున్నా, ఎవరి దగ్గర సహకారిగా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. వీళ్ళ తెలివితేటలు ఉపయోగించుకొని వారు చాలా మంచి నేమ్ సంపాదించి జీవితంలో పైకి రావడం జరుగుతుంది. వీళ్ళని మాత్రం జీవితంలో పైకి రాకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ ఒక ఆఫీసులో పనిచేస్తే బాస్కి బ్రహ్మాండ పేరు వస్తుంది, వాడు బ్రహ్మాండంగా ప్రమోషన్లు పొందుతుంటాడు, వీళ్ళని పైకి రానివ్వడం. ఈ విధంగా ఉంటూ ఎప్పుడో ఒకసారి చాలా వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్ రాకపోవడం వల్ల, వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళకన్నా పైకి రావడం వల్ల చూసి ఒక్కసారి ఎదురు తిరుగుతారు లైఫ్లో. ఎప్పుడైతే జీవితంలో ఎదురు తిరుగుతారో అప్పుడు కంపల్సరీగా పైకి రావడం జరుగుతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి బాస్ని పక్క తోసి వీళ్ళే అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా అప్పుడు స్వతంత్రంగా ఎదురు తిరిగినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో పైకి వస్తారు. సాధారణంగా వీళ్ళకి వృత్తిలో చిన్న స్థాయి వృత్తిలో ప్రవేశించి మధ్యలో ఒక బ్రేక్ రావడం జరుగుతుంది. అంటే కొంతకాలం ఖాళీగా ఉండిపోవడం కానీ, వృత్తి భంగం రావడం కానీ జరుగుతుంది అన్నమాట. అంటే వృత్తిలో ఫెయిల్యూర్ వస్తుంది. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత కంటిన్యూటీగా చేసుకుంటారు తప్ప కంటిన్యూటీ రాదు. ఏదో బాగుంది మొదలెట్టాం, కంటిన్యూగా వెళ్తే ఏదో ఒక బ్రేక్ రావడం, మళ్ళీ కొన్నాళ్ళు దాని డౌన్ఫాల్ రావడం, మళ్ళీ రావడం జరుగుతుంటుంది. ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే పర్లేదు కానీ వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి. ఎక్కువ శాతం అంటే దశమస్థానం ఈ రాశి వారికి మేషరాశి అవ్వటం వల్ల ఈ వృత్తికారక శని దశమంలో నీచబడి ఉంటాడు ఈ జాతకులకి. అంటే అష్టమాధిపతి దశమంలో నీచబడి ఉండడం, వృత్తిలో ఇలాగ ఇబ్బంది పడటం, జీవితంలో చాలా మంచి స్థాయికి వచ్చి ఒకేసారి డౌన్ఫాల్ రావడం జరుగుతుంటుంది ఈ రాశి వారికి. అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ధనాధిపతి రవి అవుతుంటాడు వీళ్ళకి. అందువల్ల వీళ్ళ కుటుంబం మంచి కుటుంబంలో జన్మిస్తారు. కొద్ది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఆర్థిక పరంగా గవర్నమెంట్ సర్వీస్ ఉన్న కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. సో అయినప్పటికీ కూడా వీళ్ళు ఎవరినైతే బాగా నమ్ముతారో ఈ జాతకులు వాళ్ళ వల్ల నష్టపోతారు. ముఖ్యంగా వీళ్ళకి అన్నదమ్ముల వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతుంటుంది. వాళ్ళు ఏదో విధంగా వీళ్ళకి ఇబ్బంది పెట్టచ్చు, వారి వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళ అభివృద్ధికి కూడా
కొంతవరకు ఈ కుటుంబ బంధాలు అంటే అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క వివాహాలు, వాళ్ళ సెటిల్మెంట్ ఏదో మొత్తం మీద ఏంటంటే వీళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళు అడ్డంకిగా రావడం జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో వీళ్ళు అన్నదమ్ముల వల్ల నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. ఈవెన్ ఈ జాతకులకి ఏంటో తండ్రి గారు కూడా సరైనటువంటి సహకారాన్ని అందించలేకపోతుంటారు అన్నమాట. అంటే వారి కష్టాలు, వారి ఇబ్బందుల వల్ల, వ్యక్తిగతంగా వీళ్ళ జాతకం వల్ల, లేదా మిగతా కుటుంబ సభ్యుల వల్ల స్థిరాస్తి పంపకం విషయంలో అవ్వచ్చు, ఆర్థిక విషయాల్లో అవ్వచ్చు, బాధ్యతల విషయంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఈ కర్కాటక రాశి వారికి తల్లిదండ్రుల వల్ల, అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల నష్టం తప్పక జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళ జీవితంలో స్వతంత్రంగా సంపాదించి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. అంటే ఒక విధంగా నష్టపోతే వీరికి భగవంతుడు వేరే విధంగా ఇస్తాడు. అందువలన వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరిని నిందించకుండా మనకి భగవంతుడు ఇదే ఇచ్చాడని తృప్తిపడుతూ స్వయంకృషితో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జీవితంలో సంతోషంగా ఉండగలరు. లేని పక్షంలో నిరంతరం బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా జరిగిపోయి తలుచుకొని బాధపడుతుంటారు. ఇంకా భవిష్యత్తు కోసం పెద్దగా ఆలోచించరు. ప్రస్తుతం ఉన్నదాన్ని అనుభవించలేకపోతుంటారు. ఎప్పుడో జరిగిపోయింది, అలా జరిగింది, అప్పుడు ఏదో పోయింది, ఇప్పుడు ఉంటే బాగున్నాం, అప్పుడు ఇల్లు అమ్మేసాం, ఇప్పుడు కోట్లు అయింది, ఈ విధంగా జరిగిపోయిన వాటి కోసం బాధపడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎక్కువ మందికి వివాహం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే సప్తమం శనిభావం అవటం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటుంది. సెటిల్మెంట్ కూడా లేట్ అవుతుంటుంది. ఈ కారణం వల్ల వివాహం లేట్ అవుతుంది. వివాహం అయినప్పుడు కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఎడబాటు వివాహ జీవితంలో తప్పక రావడం జరుగుతుంటుంది. అంటే 99% ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి సప్తమ భావం, అష్టమ భావం శనికి రావడం వల్ల వివాహ విషయంలో మాత్రం కంపల్సరీగా కొన్ని చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది. వివాహం వాడికి బాగుందంటే 100% అది వాడి అదృష్టం మాట. లేని పక్షంలో ఎక్కువ చికాకులు ఉంటాయి. ఇక పిల్లల విషయంలో కూడా వీడికి ఏదో ఒక అసంతృప్తి ఉంటుందన్నమాట. వాడిని సరిగ్గా చూడలేకపోతున్నామను, వాళ్ళ జీవితంలో పైకి రాలేకపోయాము, కనీసం మనం కరెక్ట్గా బాల్యంలో సుఖపడలేకపోయాం, పిల్లలకన్నా బాగా చేద్దామని మొత్తం మీద పిల్లల కోసం నిరంతరం ఆందోళన పడుతుంటాడు. ఎందుకంటే ఇక్కడ సహజ అష్టమ భావం అయినటువంటి వృశ్చిక రాశి వీళ్ళకి పంచమ భావం అయింది. అందుకని పిల్లల మీద ఎక్కువ ఎఫెక్షను, వాళ్ళ కోసం ఆలోచించడం జరుగుతుంటుంది. సో వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు వీరు సొంత విషయాన్ని కూడా త్యాగం చేస్తూ ఉంటారు. స్థాయికి మించి వాళ్ళని చదివించి వాళ్ళ జీవితంలో పైకి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు చిన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి పిల్లలు పైకి రావాలనే ఉద్దేశంతో సర్వం వాళ్ళ కోసం త్యాగం చేస్తూ ఉంటారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ధైర్యంగా ముందుకు వెళ్ళడం, వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపించిందో ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్ట్నర్షిప్ అనేది పనికిరాదు. అన్నదమ్ములతో కానీ స్నేహితులతో కానీ వ్యవహారం కలిసి రాదు. అయితే వీళ్ళ జీవితంలో పగడం అనే ఉంగరం ధరించడం మంచిది. ఇక సెకండ్ ఆప్షన్గా కనకపుష్యరాగం ధరించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారు నీలం ఉంగరాన్ని మాత్రం ధరించకూడదు. దానివల్ల కంపల్సరీగా వృత్తిపరమైన ఇబ్బందులు, చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఈవెన్ ఏలినాడు శని, అష్టమ శని జరిగినప్పుడు కూడా శని భగవాన్ని శాంతి చేయించుకోవాలి తప్ప ఉంగరాన్ని ధరించకూడదు. ఇక వీళ్ళు 2 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష, అంటే సాధారణంగా వీళ్ళకి వైవాహిక జీవితంలో కొంత చికాకులు ఉంటాయి కాబట్టి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంలో చంద్రుడికి సంబంధించినటువంటి 2 ముఖాల రుద్రాక్ష ధరించడం కొంత మంచిది. అలాగే వీళ్ళు పడమర దిక్కు ఉన్నటువంటి గృహంలో అంత అనుకూలించదన్నమాట. మిగతా ఉత్తరం, తూర్పు, దక్షిణం అన్నీ పర్వాలేదు. కేవలం పడమర దిక్కు అన్నది ఈ జాతకులకు ఎట్టి పరిస్థితులు కూడా పనిచేయదు. వీళ్ళు ఎక్కువగా సోమవారం నియమంగా ఉండి శివుణ్ణి ఎక్కువగా ఆరాధించుకొని శివార్చన చేసుకోవడం, పౌర్ణమి రోజు నియమంగా ఉండి అమ్మవారికి ఈవినింగ్ పూట అంటే నైట్ వెన్నెల్లో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేయడం, అమ్మవారికి పరవన్నం పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల కంపల్సరీగా వీళ్ళ జీవితంలో అనుకున్న సాధిస్తారు. స్వస్తి.